15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి, కూలీ రైతుకు 12,000 రూపాయలు ఇస్తాం, కౌడు రైతుకు 12,000 రూపాయలు ఇస్తాం, ఆటో రిక్షా వాడికి 12,000 రూపాయలు ఇస్తాం, మహాలక్ష్మికి 2,500 రూపాయలు ఇస్తాం, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాం, 2,000 పెన్షన్ 4,000 ఇస్తాం, 4,000 పెన్షన్ 6,000 ఇస్తాం, విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇట్లా హామీలు వర్షము ఏ విధంగా వస్తుందో అట్లాంటి హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చింది, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి హామీలు అమలు కావట్లేదు. అది కాకుండా డిసెంబర్ 9 పార్లమెంట్ ఎలక్షన్లలో లక్ష్మీ నరసింహస్వామి మీద ఓటు పెట్టుకున్నావు, ఏడుపాయల దుర్గమ్మ మీద ఓటు పెట్టుకున్నావు, మెదక్ చర్చి మీద ఓటు పెట్టుకున్నావు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఓటు పెట్టుకున్నావు. ఎక్కడ దేవుడు ఉంటే ఎక్కడ నువ్వు పోతే అక్కడ ఓటు పెట్టుకున్నావు. ఇప్పటి వరకు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయి మళ్ళీ 9 నెలలు అవుతుంది, ఎక్కడ కూడా హామీలు అమలు కాలే. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల్ని వంచడానికి గ్రామ సభలు ఏర్పాటు చేసినాం. గ్రామ సభల కంటే ముందు ప్రజాపాలన పేరు మీద ఇంటింటికి అధికారులను పంపించి అప్లికేషన్లు తీసుకున్నాం. అప్లికేషన్లు తీసుకొని పెన్షన్ ఇస్తాం, భూమి లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తాం, కౌలు రైతులను ఐడెంటిఫై చేసినాం, పెన్షన్ దారులను ఐడెంటిఫై చేసినామని చెప్పి మాట్లాడింది. ఇలా గ్రామ సభలు పెట్టింది. మళ్ళా గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో ప్రజలు నిలదీస్తుంటే రేపు మళ్ళా సర్పంచ్ ఎలక్షన్ ఉంది, ఎంపీటీసీ ఉంది, జెడ్పీటీసీ ఉంది, జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఉన్నాయి, కోఆపరేటివ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇవన్నింటికి మళ్ళీ ఒక ఆప్షన్ ఉంది, మళ్ళీ అప్లికేషన్ పెట్టండి. మళ్ళీ అప్లికేషన్ పెడితే అన్నీ వస్తాయని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే మళ్ళొక్కసారి ప్రజల్ని మోసం చేసే ప్రజలు. జనరల్ ఎలక్షన్లో మోసం చేసిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్లో మోసం చేసిండ్రు, ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ గెలవాలంటే మళ్ళీ నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావు కదా, నాకు ఓటు వేస్తేనే నీకు వస్తుంది అని ప్రజల్ని మభ్యపెట్టి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు.